ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఈజ్ నాట్ అన్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు. రీట్వీట్ సంబడి రీట్వీట్ చేసిన 17 రోజులు జైల్లో ఉంచింది. విడిపించాలని చెప్పని కోర్టులో అడ్వకేట్లు అంతా ప్రయత్నం చేసిండు. బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మళ్ళీ ఇమీడియట్గా రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు, లోపల వేసి పడేసిండ్రు. కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్. నేను అడుగుతాను వాళ్ళ వై ఇస్ దట్ దర్ ఇస్ అన్ అప్సర్జ్ ఇన్ సైబర్ క్రైమ్స్ అండి. ఇతిగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు, సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు, దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు, బిజినెస్ థెఫ్ట్స్ అండ్ ఫ్రాడ్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు, రేపులు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండ్రు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి. దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ. ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు, నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది. దిస్ ఈజ్ నాట్ రాహుల్ గాంధీ డెమోక్రసీ ఆల్సో. అంత ఇంత నాకు ఆయన గౌరవం. సమ్మన్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది. ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అణచివేతే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన వైఖరికి పాల్పడతా ఉన్నారు. మీరు చూడండి మిత్రులారా, లగచర్లలో ఏ రకంగా రైతులకు బేడీలు వేసి దాష్టికాలకు పాల్పడ్డారు. ఇది రేవంత్ రెడ్డి గారి మెడల్స్, ఇవి గోల్డ్ మెడల్స్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ ఎఫిషియన్సీ. ఇవి పట్టాలు, పద్మశ్రీ అవార్డులు ఇవి రేవంత్ రెడ్డికి. పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులు రేవంత్ రెడ్డి గారికి. ఇంత దుర్మార్గం. పల్ల రాజేశ్వర రెడ్డి గారు పార్టీ కార్యాలయం పైన ఇది దాడి. కొల్లాపూర్లో గుండా గర్ది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన గుండా గర్ది. ఇట్లా మేము ఫిర్యాదులు చేసుకుంటూనే పోతుంటాం. డీజీపీ ఇంతకుముందు ఆయన ఎవరు రవిగుప్తా గారు ఉండే, నో యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇది రాము యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఒక బీసీ బిడ్డ దాడి. తిరుమలగిరిలో చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే రైతుల పక్షాన గాదర్ కిషోర్ గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, వారిపైన టెంట్ పైన దాడి. భూపాల్ రెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు, వారిపైన పార్టీ కార్యాలయం పైన దాడి. సిరిసిల్లలో కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ పైన దాడి. ఖమ్మంలో రైతుల పక్షాన నిలబడదామని చెప్పని, వరద బాధితులకు సహాయం అందించడానికని చెప్పని వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి కాన్వాయ్ పైన దాడి. ఇదేం గుండా రాజ్యమయ్యా? ఇదేం రౌడీ రాజ్యం? దమ్ముంటే ప్రజలకు శాంతి భద్రతలు అందించండి, దమ్ముంటే మహిళల పట్ల జరుగుతున్న రేపులను అరికట్టండి, దమ్ముంటే మహిళల కిడ్నాపింగ్ అరికట్టండి, దమ్ముంటే దొంగతనాలను అరికట్టండి, సైబర్ క్రైమ్స్ అరికట్టండి. కానీ సైబర్ క్రైమ్ అనగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలా, హత్యలు చేయాలనేటువంటిది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ రీడిఫైనింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద పోలీస్. Police is meant for regulating the law and order, implementing the constitutional Indian Penal Code. దాన్ని పక్కన పడేసి వాళ్ళ ఒక కొత్త జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవాళ మనం రాస్తున్నాడేమో.